గుర్రాల బాలకృష్ణారెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా సార్ గుడ్ ఈవినింగ్. మా బాబుకి 11 ఇయర్స్ సార్. ఓకే. రీసెంట్ గా జ్వరం వచ్చిందండి. అంటే ఉమ్, ఆల్మోస్ట్ ఈ రోజుకి 4 రోజులు అవుతుంది సార్. ఉమ్, ఫస్ట్ డే అంటే నైట్ స్టార్ట్ అయింది, 3 డేస్ బ్యాక్ 4 డేస్ బ్యాక్. ఉమ్, సో స్టార్ట్ అవ్వగానే నేను VR4 ఇస్తామండి, అప్పుడప్పుడు ఇస్తా ఉంటాం పిల్లలకి జలుబు దగ్గు ఇలాంటి ఏది వచ్చినా కానీ ఇది ఇస్తాం సార్. సో ఉమ్, ఫస్ట్ డే ఇచ్చాము. ఉమ్, తర్వాత పారాసిటమాల్ టాబ్లెట్ స్టార్ట్ చేసాం అనమాట. ఉమ్, అది జనరల్గా ఇస్తూ ఉంటాం ఇంట్లో. సో అది స్టార్ట్ చేసాము. సెకండ్ డే కూడా జ్వరం వస్తుంది, 101 102 అట్లా వస్తుంది. ఉమ్, థర్డ్ డే హాస్పిటల్కి వెళ్ళాం సార్. సో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఇది వైరల్ ఫీవర్ లాగా ఉంది, సో టెస్ట్లు కనుక రాశారన్నమాట. ఉమ్, రాస్తే నేనేం చేశా అంటే, మేము కంటిన్యూగా ఇస్తున్నాం, ఉమ్, కాకపోతే జ్వరం అనేది డే టైంలో వస్తుంది, మళ్ళీ నైట్ వస్తుంది అనమాట. ఉమ్, సో బాబు అయితే యాక్టివ్గా ఉన్నాడు. ఉమ్, సో ఎటువంటి ఆ, ఆ, ఏమంటారు ఇల్నెస్ అనేది అంటే నీరసం అట్లా ఏం లేదు, ఉమ్, బాగున్నాడు. సో ఉమ్, నేను నిన్న నిన్న సార్ నిన్న యాక్చువల్గా ఏం చేశామంటే ఉమ్, 3 టైమ్స్ ఇచ్చామన్నమాట VR4. అంతకుముందు ఉమ్, 1 1 ఇచ్చేది, పొద్దున ఉమ్, మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు ఇచ్చాము. ఆ, ఉమ్, జ్వరం అనేది నైట్ ఒక్కసారి వచ్చింది. ఉమ్, సో డే టైంలో రాలేదు, అది ఉమ్, కూడా 100 వరకు అట్లా వచ్చింది. ఉమ్, సో టెస్ట్లు కూడా చేయించలేదు. ఉమ్, ఈ రోజు ఈ రోజు కంప్లీట్గా అంటే నైట్ ఇంకా ఆ, అంటే నిన్న నైట్ ఏదైతే ఉమ్, 3 క్యాప్సిల్స్ ఇచ్చామో ఆ ఉమ్. నైట్ ఇంకా ఫీవర్ రాలేదు సార్. ఈ రోజు ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు, మళ్ళీ ఉమ్. ఫీవర్ అనేది రాలేదు సార్. గుడ్ 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 అండి. ఫీవర్ అనేది రాలేదు, చాలా హెల్ప్ అయింది సార్. ఉమ్, సో 100% అంటే ఒక నార్మల్ యాంటీబయాటిక్ అండ్ పారాసిటమాల్ అంతే. ఉమ్. సో అడ్మిట్ ఓకే. అవ్వాలి, టెస్ట్లు కూడా రాశారు, టెస్ట్లు కూడా చేయించలేదు ఇంకా. ఓకే. సార్ థ్యాంక్ యూ సార్. సో మీరు జ్వరాలు ఏది వచ్చినా కూడా మనం VR4 ని వాడండి, ఎవరైనా 100%. వాడుకోవచ్చు అంటారు. ఎస్ సార్, పిల్లలకి ఎస్పెషలీ ఉమ్, పిల్లలకి ఇమ్యూనిటీ అనేది తక్కువ అయిపోతుంది సార్, ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్లో కూడా ఉమ్, హెల్దీ అనేది లేదు ఈ రోజుల్లో. ఉమ్. కొంతమంది పిల్లలు ఏంటంటే తినట్లేదు అన్నమాట. మా బాబు విషయంలో కూడా అదే ప్రాబ్లం. ఇప్పుడు స్కూల్కి పంపిస్తే ఎంత వయసు తినకుండా సార్ మీ బాబుది? 11 సంవత్సరాలు సార్. ఓకే. 11 సంవత్సరాలు, 43 కేజీలు బరువు ఉన్నాడు. ఉమ్, అట్లా నేను బరువు ప్రకారం చూసి 3 కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి నా అంతటి నేను ఉమ్, 3 ఇవ్వడం జరిగింది అనమాట, 3 పూట్ల. ఉమ్, ఉమ్, సో చాలా హెల్ప్ అయింది సార్. అంటే ఉమ్, ఫ్రూట్స్ ఇవన్నీ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ, వాటర్ కానివ్వండి ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇది ఇచ్చాము. ఆ, చాలా మంచిగా రికవర్ అయ్యింది సార్. ఇంకా ఓకే. అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది, డాక్టర్లే చెప్పారు "రేపు ఉమ్, తీసుకురండి, ఇక్కడ ఉమ్, ఉంచాలి, కొద్ది రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలి", ఇవన్నీ ఉమ్, చెప్పారు అనమాట. ఉమ్. సో అలాంటి దాని నుంచి మనం బయటకు రావడానికి హెల్ప్ అయింది సార్ ఇది. మేడం థ్యాంక్ యూ. చెప్పినట్టు పిల్లల్లో ఇమ్యూనిటీ కానివ్వండి, ఎనర్జీ ఉమ్, ఇవన్నీ పెరగడానికి హెల్ప్ అయింది అనేది నా ఉద్దేశం సార్. ఉమ్, ఇప్పుడు జ్వరాల సీజన్ నడుస్తుంది సార్, ఎంతో మంది ఎక్కడ చూసినా కానీ జ్వరాలతో బాధపడుతున్నారు. సో ఉమ్, అట్లాంటిది ఇది వాడుకుంటే, ఆ ఉమ్, మెడిసిన్ కూడా వాడుకుంటూ, అంటే హాస్పిటల్కి వెళ్ళొద్దని నా ఉద్దేశం కాదు, అది ఉమ్, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇది వాడుకుంటే తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంది సార్. ఉమ్. మా ఓకే ఫ్రెండ్ సార్. వాళ్ళ వైఫ్ కూడా నేను ఇచ్చాను అనమాట. ఆమెకు ఉమ్, కూడా ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ జరిగింది ఇది యాక్చువల్గా. ఆమె ఉమ్, కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, ఉమ్, కంప్లీట్ డౌన్ అయిపోయింది. ఇంకా రేపు ఉమ్, ఎక్కించాలి అన్నప్పుడు ఉమ్, ఇది స్టార్ట్ చేశారన్నమాట ఒక 2 3 రోజులు ముందు నుంచి. ఉమ్, మెల్లమెల్లగా పెరగడం స్టార్ట్ అయింది, పెరిగింది పెరిగింది, ఇంకా పెరగడమే సార్, డౌన్ అవ్వడం అనేది లేదు. ఇది స్టార్ట్ ఉమ్. చేసింది వెరీ అక్కడ గుడ్ అండి. నుంచి తొందరగా రికవరీ అయ్యారు. ఉమ్. ఐసీయూలో ఉన్న పర్సన్ ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ సో మచ్. బాలకృష్ణారెడ్డి గారు. మీరు మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చిన వారే. సో మీలాంటి వాళ్ళు నమ్మడం మొదలెట్టాక ఇంకా అందరిలో కూడా ఇది వస్తుంది.